బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు, మరి వాళ్ళకి చెప్పాలని అనుకోవట్లేదా సనాతన ధర్మం గురించి? ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడుపులు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం. ఏ ఆడపిల్లని అన్యాయం చేసి ఏడిపిస్తూ రోడ్ల మీద వదలమని చెప్పలేదే మన సనాతన ధర్మం. ఇదా సనాతన ధర్మం? మీరే చెప్తారు మాకు సనాతన ధర్మం గురించి. సుఖినోభవంతు అంటాం మేము. ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము. శాంతి కాముకులం మేము. ఈరోజు ప్రతి ఒక్కడు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. ఏంటి మీ రాజకీయం? ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు. కొద్దిగా జగను ఉదయాన్నే మాకు ఈ కర్మైంది. దాన్ని అందరినీ పతివతలను తీసుకొస్తున్నావు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇదిగో వచ్చింది పతివత. నువ్వు ఒళ్ళు అమ్ముకొని బతికేదానివి, ఒళ్ళు అమ్ముకొని బతికేదానివి. నీకేం పని రాజకీయాలతో? అసలు రాష్ట్రం గురించి నీకేం తెలుసు? ఒళ్ళు ఎట్ట అమ్ముకున్నావా, ఎవరి దగ్గర పడుకున్నావా, ఎంత సంపాదించుకున్నావా, ఎట్టున్నావా, ఇదే కదా కావాల్సింది. నీకేమన్నా అవసరం ఉందా? దేవుని ప్రసాదం గురించి నీకేమైనా తెలుసా? మంచి చెడుల గురించి నీకు తెలుసా? నా అన్న చేసినాడు అంటున్నాడు. నీ అన్న ఎన్ని మోసాలు చేశాడు తెలుసు నీకు? పందిముండా ఎంఎస్ శ్రీరెడ్డి, నీ అన్న ఎన్ని మోసాలు చేశాడు తెలుసా? ఎంతమందిని హింసించాడు తెలుసా? నువ్వు సనాతన ధర్మం ఆ ధర్మం పక్కన పెట్టు, మీ అన్న చేసిన ధర్మం గురించి మాట్లాడు. ఎంత ఇస్తున్నారు వీళ్ళకి? ఎంత ఇస్తున్నారు? రోజుకి 20,000. ఈమెకి శ్యామల ఒకదానికి ప్రతివతలకి ఎంత ఇస్తున్నావు? ఏ డీల్ మాట్లాడుకున్నావు నాకు అర్థం కల. అందరూ ప్రతివతలే వస్తున్నారు నీకు సపోర్ట్గా. ఒక్కరు కూడా మంచి వాళ్ళే రావట్లేదు, మొత్తం ప్రతివతలే. సతీ సావిత్రి, సతీ అనసూయ లాంటి వాళ్ళు అనమాట. ఆ దోవకు దిగిన వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడితే మేము వినాల్సి వస్తుంది. ఏందిరా ఈ కర్మ జగన? ఏందిరా ఇది? దరిద్రపు ముండా కొడక, పిచ్చిలంజా కొడక, ఏంది కర్మ నాకు? కాదు మేము శ్రీరెడ్డి, నువ్వు ఒళ్ళు కొండా మాట్లాడితే అంటే నీ అందాన్ని చూసి లైక్లు కామెంట్లు కొట్టేస్తే నువ్వు పెద్ద హీరోయిన్, పెద్ద ఇది అనుకుంటున్నావు. నువ్వు ఎంత ఊపినా ఒళ్ళమ్ముకునే దానివే. నీకు రాష్ట్రం గురించి తెలియదు, ప్రజల గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు. అర్థమవుతుందా? అవన్నీ వద్దుమే. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగున్నా మీ అన్నని. ఆ 3 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పమని చెప్పు. ఎవడమ్మా మొగుడు సొమ్మని చెప్పి నెయ్యిని మార్చాడు? వెంకటేశ్వర స్వామి అన్న మీ అన్నకు ఫోన్ చేశాడా? మా శ్రీరెడ్డి పందిముండా, దొనపత్ముండా, ఏనుగుముండా, విచిత్రపు ముండా, నువ్వు సొందరం అనుకుంటున్నావేమో. తోలు తుత్తది. ఇంకొక 5 సంవత్సరాల్లో ముసలిదాని అయిపోతావు. నీకు కొత్త దేనికి పనికి రాదు. ఆలోచించు. నువ్వు అనుకుంటున్నావు నా అందం చూసి అందరూ కూడా ఊగిపోతున్నారు, ఉరువుతలు అవుతున్నారని. నేను చెప్తున్నాను, ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో ఆ పైవి కిందకి జారిపోతాయి, వెనకుండేటివి కిందకి జారిపోతాయి. నువ్వు పోవాల్సిన గుంటలోకి, మీ అన్న పోవాల్సిన గుంటలోకి, అందరూ పోవాల్సిన గుంటలోకి. మీ అన్న ప్రజల్ని పట్టించుకోవాలా, ప్రజల గురించి మాట్లాడాలా, ప్రజలకి సేవ చేసిందిలే, నువ్వు చేసిందిలే, మీ పార్టీ వాళ్ళు చేసిందిలే. మరి నువ్వెందుకు మాట్లాడతావో నాకు అర్థం కావట్లేదు. ఆమెకి శ్యామలా కూడా ఫోన్ చేసి చెప్పు, నేను చెప్పినా చెప్పి ఆల్రెడీ చెప్పిన ఆమెకి, నువ్వు కూడా చెప్పుద్ది. అర్థమైందా? ఇవేమి అట్టే శాశ్వతంగా ఉండిపోయే అందాలు అయితే కాదు. అందం అంటే దేవుడు, అందం అంటే ప్రపంచం, అందం అంటే దేశం, అందం అంటే రాష్ట్రం. అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. మనం అందం గుర్తుపెట్టు.